నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నేతాజీ పార్కులో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు। వైసీపీ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కొట్టు। స్వచ్ఛోత్సవ స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు। తాడేపల్లిగూడెం 35వ వార్డులో నేతాజీ పార్క్ క్లీనింగ్ లో ఆయన పాల్గొన్నారు। స్థానిక 35వ వార్డులో నేతాజీ పార్కులో స్వచ్ఛాంధ్ర భాగంగా వార్డు ఇన్ఛార్జి సందకార రమణ ఆధ్వర్యంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు పాల్గొన్నారు। పార్కులో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి క్లీనింగ్ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులు, కాలువలు పునరుద్ధీవనం ప్రజలు స్వచ్ఛతంగా ఏర్పాట్లు చేయాలని కోరారు। కాలువల్లో నీరును కలుషితం చేయకుండా కాపాడుకోవాలని తెలిపారు। కాలువలో వ్యర్థాలను వేసి వారికి 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు। గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అప్పుడున్న ప్రభుత్వాలు ప్రవేశపెట్టు ముమ్మరంగా పనిచేయడం కూడా మీ అందరికీ తెలుసు। గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి అలజడి లేని ప్రభుత్వాన్ని మనం చూసాం। ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం అంతా కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్వచ్ఛతా హీ పేరుతో అన్ని చోట్ల కూడా కమిషనర్ గారు చాలా నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నారు। గడిచిన వారం నుంచి మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా 17వ తారీఖు మనం ఓపెన్ చేసుకున్నాం। ఆ రోజు నుంచి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతం క్లీన్ చేసి బాధ్యత తీసుకున్నందుకు వారిని అభినందన తెలియజేస్తూ ఉన్నాం। దీనికి సహకరించినటువంటి మిత్రపక్షంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కూటమి సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు। మీరు ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో పేర్లు ఇవ్వాల్సిందిగా వారం రోజుల్లోపు మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయానికి కానీ మన కార్యాలయాన్ని అందజేయండి। అది నమోదు చేయించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఈ బార్కు మేము చేసామని మీరు చెప్పుకునే విధంగా చేసి బాధ్యత నాదని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిరంతరంగా జరగాలి। ఆయన మనకు అక్టోబర్ 2వ తారీఖు వరకు ఇచ్చిన అది కాదు మనకు కావాల్సింది, ఇది నిరంతర ప్రక్రియ ఇది। కాబట్టి 365 రోజులు దీంట్లో వాకింగ్ చేసుకుని పెద్దలు కానీ ఇక్కడ ఇళ్ళ చుట్టూ ఉన్న ఇళ్ళు కానీ మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గౌరవ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు 17/9/2025 తేదీ నుండి మన జాతిపిత గాంధీ గారు పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు వరకు ఒక స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవ పథకంపై ఒక షెడ్యూల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగా ఈ రోజుని ఈ 35వ వార్డులో ఉన్న పార్కు నేతాజీ పార్కు, అంటే ఇది నేతాజీ పార్క్ అని అంటున్నారు అందరూ। నేతాజీ పార్క్ని క్లీన్ చేయడం అంటే చాలామంది ప్రజలు కూడా వచ్చి మన గౌరవ శాసనసభ్యుల వారిని అడగడం, దాని మేరకు శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు పార్క్ అంతా క్లీన్ చేయడం పురపాలక సంఘం తరఫున, అలాగే మన శ్రమదానంతో ఇప్పుడు ఈరోజు ప్రజానికం అందరూ గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో పార్క్ క్లీనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। అనంతరం ఈ పార్క్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకుని రోజు కూడా మనం వాకింగ్ చేసుకోవడానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి చాలా బాగుంటుంది కనుక ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మన గౌరవ శాసనసభ్యుల వారికి, అదే ఇతర కూటమి నాయకులకు, ఇక్కడ ఇచ్చేసిన వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, మా పురపాలక సంఘ సిబ్బంది, మెప్మా, ఐసిడిఎస్ ఇతర అందరూ ప్రజానికి హాజరయ్యారు। వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు రాకపోయినా ఇబ్బంది పడక అందరూ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీరు పాల్గొన్నట్టుగా కూడా సర్టిఫికేట్ స్వచ్ఛ భారత్లో గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది। ఈ కార్యక్రమం ఎందుకంటే పట్టణంలో ప్రజలు కూడా ఓన్లీ డిపార్ట్మెంట్ ఒకటే చేస్తే అది సక్సెస్ అవ్వదు। ప్రజల్ని, పబ్లిక్ని, ఎన్జిఓస్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అందరూ భాగస్వామ్యంతో ఏదైనా పని చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది కనుక ప్రజానికం అందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి, అలాగే కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని ఆర్గానిక్ కూరగాయలు పండించుకుని
ఆహారం కూడా ఆర్గానిక్గా మనం రైస్ కానీ కూరగాయలు కానీ వాడుకుంటూ మన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది. దాంట్లో భాగంగా మన తాడేపల్లిగూడనే మొదటి ర్యాంకులో నిలబెట్టడానికి మన స్టిక్కర్స్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కూడా సెంట్రల్ లెవెల్లో ఈ ఫొటోస్ అన్నీ మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. చాలామంది మినిస్టర్స్ కూడా మన ఈ కార్యక్రమాన్ని లైక్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలండి. అవి మన పట్టణాన్ని రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా గుర్తింపు వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం కనుక ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యుల వారిని మాట్లాడవచ్చిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సార్. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వైసీపీ డిజిటల్ బుక్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలవుతుందని, ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఉండలేకపోతున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రజల రక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ప్రవేశపెట్టారని, ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు, కార్యకర్తలు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిజిటల్ బుక్ లో ఉన్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమావేశంలో తెలిపారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకి అనేక రకాల ఆశలు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి సూపర్ 6 అని, సూపర్ 7 అని, అమలు సాధ్యం కాని హామీలని వాళ్ళే చెప్తారు. మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్రం ఎమ్మెల్యేలని మరి సాక్షాత్తు ఆ క్యాబినెట్లో ఉన్న ప్రధానమైన మంత్రి చెప్తా ఉన్నాడు. అలాగే ఒక ఆటవిక పాలన, రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశంలో ఉన్న రాష్ట్రాన్ని అవలంబిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాజ్యాంగాన్ని కాదని రెడ్ బుక్ పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఎందుకంటే మీడియా అంతా ఏదో ఒక సాక్షి తప్ప మిగిలిన మీడియా వర్గాలన్నీ కూడా ఏకమైపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే అమ్ముడుపోయా అంటాం కూడా పెద్ద అది కూడా తక్కువే. ఎందుకంటే భాగస్వాములు అయిపోయారు. ప్రభుత్వంలో వచ్చే ఆదాయంలో భాగస్వామి ఎవరికి ఎంత ఓటా అన్నది పనిచేసుకుంటున్నారు. దాంతో ఏంటంటే వాస్తవాలు అయ్యి బయటికి రావట్లా. ఎంతసేపు భజనలే కనపడుతుంది ఏ పేపర్ చూసినా సరే. దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పార్టీలకు అతీతంగా ఏ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులే జరుగుతున్న అరాచక పరిపాలన, వీళ్ళ యొక్క వింత పోకడి, ఇటువంటి అన్ని చూసిన తర్వాత వాళ్ళకు అందిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందిస్తారు. ఇది యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా చెప్పుకునే మీడియా ఏదైతే ఉందో మీడియా చేయవలసిన బాధ్యత ఇవాళ సోషల్ మీడియా చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా అది కూడా చేయకపోతే ఈ మీడియా అమ్ముడుపోయింది అంటే వాళ్ళకి కోపం రావచ్చు. కానీ నేను ఉదాహరణకి ఇవాళ వచ్చిన పేపర్లు చూపెడితే నేను వాస్తవాలు ఏంటో చూపెడతాను. ఆ పేపర్లో వాళ్ళు ఏమేమి పొగుడుతున్నారు, ఏం భజన చేస్తారు ఏ రోజు కాదు. అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో యాక్టివిస్టులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, బాగా సాంకేతికంగా కొంచెం డిగ్రీలు చదివి ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్స్ నాలెడ్జ్ సంపాదించి అన్ని రకాలుగా కూడా నాలెడ్జ్ సంపాదించిన ఏంటంటే దీన్ని ప్రజలకు తెలియాలి. మన బాధ్యత, మనం భారతీయ పౌరులుగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఇంత అన్యాయం జరుగుతుంటే మనం జనం అందరికీ పేపర్లో చూస్తుంటే ఎక్కడా రావట్లేదు. వాళ్ళకి నచ్చిన వార్తలు, వాళ్ళకి కావాల్సిన వార్తలు, అభూత కల్పనలే వాళ్ళ దానికి వర్ణాలు చేసి అచ్చేసుకున్నారు తప్ప వాస్తవాలు రావట్లేదని చెప్తా ఉన్నాయి. దాంతో ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి ఇది ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఇది ఈ కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతాం. మనం ఎంత కంట్రోల్ చేసినా మీడియా అంతా మన చేతిలోనే ఉంది. మనం కంట్రోల్ చేసాం, మనకు కావాల్సిన వార్తలు రాయిస్తాం, మనకు కావాల్సిన విధంగా రాయించుకుంటున్నా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మన గుట్టంతా బయటికి వెళ్ళిపోతుంది.
మనం చేసిన దోపిడీ ఎంత బయటికి వెళ్ళిపోతుంది, మన అక్రమాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మనం ఎవరెవరికి కట్టబెట్టేస్తున్నాము, ఒక కోట్లాది వేల కోట్ల ఆస్తులు కట్టబెట్టేస్తున్నాం, అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి. ఈ అక్కసు తోటి ఈ రెడ్ బుక్ ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించేస్తున్నారు. ఆవిడెవరో హోంమంత్రి గారంట. నోరు ఇప్పితే పచ్చి అబద్ధాలు తప్ప నిజం అన్నది మాట్లాడడం అన్నది ఆవిడ మరి చంద్రబాబు గారి గురించి చూసి నేర్చుకుంది ఏంటో తెలియదు. బాగా అన్ని అబద్ధాలే, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడే అంత స్థాయికి కింద పడిపోయారు. ఇది నిజంగా చాలా దుర్మార్గం అనిపిస్తా ఉంది. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘ భవనంలో ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అక్టోబర్ 27న రానున్నారని మహాజన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం స్థానిక కిరాణా వర్తక సంఘ భవనంలో ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహాజన్ సోషలిస్ట్ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అక్టోబర్ 27న జిల్లాకు రానున్నారని సమావేశంలో తెలిపారు. జిల్లాలో మందకృష్ణ మాదిగ పర్యటనను జయప్రదం చేయాలని నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తాడేపల్లిగూడెం మాదిగ సోదరులందరూ కూడా ఈరోజు నన్ను పిలిచి నాకు గౌరవంగా సన్మానం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మాదిగ సోదరులతో మా బీజేపీ ప్రయాణం ఏంటంటే, మోడీ గారు హైదరాబాద్ వస్తే ఒక మందాకృష్ణ మాదిగ అన్న పిలుపుతో లక్షాదిగా వచ్చి ఆ సభను జయప్రదం చేయడం, అలాగే మోడీ గారు ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం, ఆ హామీ ప్రకారం వర్గీకరణ చేయడం, దానికి మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేసి బీజేపీ అలాగే కూటమి ప్రభుత్వం రావడానికి మీ అందరూ కృషి ఉందని చెప్పి నేను ఎందుమూలంగా తెలియజేస్తున్నాను. అలాగే నా పేరు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి. ఈరోజు జరుగుతున్నటువంటి జిల్లా కార్యకర్తల సమావేశం ముఖ్య ఉద్దేశం అక్టోబర్ 27న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు జిల్లాకు రానున్నారు. పద్మశ్రీ పొందిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పర్యటనను కని విని ఎరుగిన రీతిలో జయప్రదం చేయాలనే కార్యాచరణ కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మహిళా యువకులు విద్యార్థులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పెద్దలారా, ప్రజాస్వామికవాదులారా, ఒకప్పుడు మాదిగాని చెప్పుకోవడం కోసం సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడుతున్నటువంటి వాళ్ళం ఒక గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా, ఒక పంచాయతీ ఆఫీసు నుంచి రాష్ట్రపతి భవనం దాకా మాదిగానే పదాన్ని మార్మోగించి మాదిగలకు ఆత్మగౌరవము, ఐక్యత, హక్కులు సాధించి పెట్టినటువంటి మన నేత, మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు ఈ జిల్లాకు వచ్చే సందర్భంగా ఈ జిల్లాలోని నా మాదిగ రక్త బంధువులు, ఉపకులాలు, మాదిగ యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, పెద్దలు, కృష్ణమాదిగ అభిమానులు, యావత్ సమాజము మరియు వికలాంగులు, వృద్ధులు, వితంతులు కూడా లక్షలాదిగా తరలి రావాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా నా పేరు యారడ రత్నరాజు మాదిగ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అటు విధంగానే ఈ రోజున సభకు ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా, అలాగే ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ తరపున ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అటు విధంగా ఈ రోజున ఈ సభను ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణము, అక్టోబర్ 27వ తారీఖున గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన భాగంగా వస్తున్నారు. అటు విధంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 19 మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని తెలియజేస్తున్నాం. అటు విధంగా ఇప్పటి వరకు వర్గీకరణ అంశం కోసం
మనం కష్టపడినటువంటి 30 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి మహానీయుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి అభినవ్ అంబేద్కర్ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు మొట్టమొదటిసారిగా వర్గీకరణ జరిగిన తర్వాత మన పశ్చిమ గోదావరి జిల్లా రాబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మాది పల్లెల్లో, ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలంలో కూడా, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లి రావాలని తెలియజేస్తూ, అటు విధంగా వచ్చినటువంటి ఆ రాకను విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. జై. తాడేపల్లిగూడెం పొరదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి దేవస్థానంలో 9వ రోజు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని నవదుర్గా దేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సోమవారం దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ బొలుసులమ్మ అమ్మవారి వనదుర్గాదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం అంతా వనని తలపించేలా వివిధ రకాల చెట్లతో అలంకరించడంతో ఆలయం శోభామయంగా భక్తులకు కనువిందు చేస్తుంది. అమ్మవారిని దర్శనానికి వచ్చిన భక్తులు వనంలో దర్శనం చేసుకుంటున్నట్లు అనుభూతిని పొందుతున్నారు. గోపి గారు లోపలికి వెళ్ళారా? శ్రీమాత్రే నమః. శ్రీ బలుసులమ్మ దేవ్యే నమో నమః. తాడేపల్లిగూడెం పురదేవతగా భక్తుల యొక్క కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దేవస్థానమందు అంగరంగ వైభవంగా ఈ యొక్క సంవత్సరం దసరా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా 9వ రోజు అమ్మవారు దుర్గాష్టమి మహాపర్వదిన పుణ్యకాలంలో వనదుర్గాదేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. చక్కగా అమ్మవారి యొక్క సమక్షంలో ఎంతోమంది ఈరోజు అమ్మవారిని వనదుర్గాదేవిగా దర్శించుకుని ఉన్నారు. ఆ యొక్క వనదుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల సమస్తమైనటువంటి శత్రు బాధలు దూరమయ్యి చక్కనైనటువంటి సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు. వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని పొందుతారు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ఆలయం అంతా కూడా చక్కగా ఒక వనంలో ఉందా అన్నట్టుగా, ఆ అమ్మవారు వనంలో విహరిస్తున్నారా అన్నట్టుగా ఈరోజు అలంకారం చేయబడింది. మా నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారు, వారి యొక్క మిత్ర బృందము మరియు కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వనదుర్గ అలంకరణ చేయబడింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి మిగిలినటువంటి 2 రోజులు మహర్నవమి, విజయదశమి, ఈ 2 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు లోక కళ్యాణార్థము జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. అమ్మవారిని ఈ మిగిలిన రోజుల్లో కూడా దర్శించి తరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.